బంగారీ శర్మ గారు, బైరి నరేష్ చేసిన వ్యాఖ్యల్ని మీరు విన్నారా? అమ్మా విన్నానమ్మా. చాలా జుగుప్సాకరమైన అత్యంత హేయమైనటువంటి విధానంలో మాట్లాడారు. నేను అనుకోవటం ప్రశాంతంగా ఉన్నటువంటి సమాజంలో ఏదో ఒక రకమైన చీలిక తీసుకొచ్చి ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలా అనే అభిప్రాయం కలిగేట్టుగా మాట్లాడారు. ఒక స్టాండప్ కమెడియన్ షో చేశాడమ్మా. నాస్తికవాదిని అని చెబుతూ మీరందరూ నాస్తికులేనా అని అడిగాడు. ఆ ముందరున్న వాళ్ళు ఆయన నాస్తికుడు అయినప్పుడు అంబేద్కర్ అందులోకి ఎందుకు తీసుకొచ్చారు? అసలు అంబేద్కర్ గారికి నాస్తికానికి ఏ సంబంధం? నేనేదో ఒక మతంలోనే ఉండాలి అనే ఉద్దేశంలో ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారిని వీళ్ళ పర్సనల్ ఎజెండాల కోసం వీరు ఇష్టం వచ్చినట్టుగా మనం ఎలా అయినా ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి అని సుస్పష్టంగా వాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది దీంట్లో. కాబట్టి ఎలా అయినా సరే ఇలాంటి ఈ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి ఒక్కసారి గనక ఖచ్చితమైన బుద్ధి చెప్పకపోతే ఇది నిత్యము అలవాటుగా మారిపోతుంది జనాలకి. ఈ మధ్య కాలంలో ఇలాంటి సభలు ఒక చిన్న మూక ఒకటి కూర్చొని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం, ఏది పడితే అది చేయడం, మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకోవడం, ఎలా చాలా 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 దారుణమైన పరిస్థితులు ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నాయమ్మా. ప్రతి దానికి ఇప్పుడు వాళ్ళకి భగవంతుడు ఉన్నప్పుడు నమ్మకం లేనప్పుడు ఈ కథలని అంత హేళన చేసి మాట్లాడటానికి అతనికి ఉన్న రైట్ ఏంటి? అతనికి ఉన్నటువంటి రైట్ ఏ రైట్ తీసుకొని నేను నమ్మను అనే దాని గురించి తిడుతూ వెళ్ళాడు అతను. కాబట్టి ఎక్కడో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర ఇది దేశ విదేశాల నుంచి మన దేశం మీద జరుగుతోంది, మన ధర్మం మీద జరుగుతోంది. అందులో భాగంగానే ఇది జరుగుతోందా అనిపించేట్టుగానే ఈ ఘటన ఉంది. కొంతమంది కలిసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పరమేశ్వరుడి గురించి గాని, లేదు అయ్యప్ప గురించి గాని, విష్ణుమూర్తి గారి గురించి గాని ఆ సంబంధాలు తెలియవు, ఆ బాంధవ్యాలు తెలియవు. ఈ తుపాకీలు అంటవేమిటి అంటే అతను కావాలని పనిగట్టుకొని హిందూ ధర్మం ఖచ్చితంగా హిందూ సమాజం బుద్ధి చెప్పి తీరుతుందమ్మా. ఇది వరకులాగా ఏదో నిస్తేజంగా కూర్చొని ఉంటుంది హిందూ సమాజం అనుకోవద్దు. పైపెచ్చు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఇంకా ఎక్కడైనా కొద్దిగా అసంఘటితంగా ఉన్నటువంటి హిందూ సమాజం కూడా ఏకీకృతమై సంఘటితమై ప్రతి దానికి సమాధానం చెప్తుంది. దీన్ని గనక ఇమీడియట్ గా ప్రభుత్వాలన్నీ తీసుకోకపోతే ఇది ఒక్క తెలంగాణకు సంబంధించిన విషయం కాదమ్మా, యావత్ సనాతన వైదిక ధర్మానికి సంబంధించినటువంటి విషయము. అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఎప్పుడూ హిందూ సమాజం ఖబర్దార్ అని ఛాలెంజ్ చేస్తూనే ఉంటుంది. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని